गैर संवैधानिक एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसटी और ओबीसी का है वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम पार्टी की सरकार बनेगी तो एक गैर రైట్ అది అమిత్ షా ఒక ఫేక్ వీడియోకి సంబంధించి ఎందుకంటే డీప్ ఫేక్ వీడియోకి సంబంధించి ప్రస్తుతం ఇదే చర్చాంశంగా మారింది. దాంతోపాటు రియల్ వీడియోకి సంబంధించిన ఫుటేజ్ని మీరు చూశారు. ఒకసారి ఎటువంటి సమన్లు జారీ చేసింది, సమన్లో ఎటువంటి అంశాలను పేర్కొంది తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే కాంగ్రెస్కి సంబంధించిన కీలక నేతలకి ముఖ్యంగా ఐటీ సెల్కి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలను ఆ సమన్లో పేర్కొంది? ఇక చూసుకున్నట్టుగైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పిసిసి చీఫ్ గా కూడా ఉన్నారు తెలంగాణకి. మరి ఈ నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాంధీ భవన్ లోని కొంతమంది వ్యక్తులకి కూడా ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. మరి ఈ మెదక్ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడినట్లుగా చిత్రీకరించి డీప్ ఫేక్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఎస్సీ రిజర్వేషన్లపై ప్రజలను తప్పుదో పట్టించేలా వీడియో పోస్ట్ చేశారని ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఉంది. అలాగే చట్టవిరుద్ధంగా ఉన్న 4% ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని మాత్రమే అమిత్ షా పేర్కొన్నారని, మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టు డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని వీడియోస్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం కావడాన్ని ఇటు కేంద్రం చాలా తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఒక టీం సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక టీం హైదరాబాద్ కి బయలుదేరింది. మరి ఇటు రేవంత్ రెడ్డికి అలాగే గాంధీ భవన్ లోని కీలకమైన ప్రధానమైన వ్యక్తులకి అసలు నోటీసులు ఇవ్వబోతున్నారు. అసలు ఈ వీడియోనే గాంధీ భవన్ వేదికగా తయారయ్యింది అనేది సైబర్ క్రైమ్ గుర్తించింది. మరి ఇక్కడి నుంచి సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాలో ఉంది కాబట్టి వాటిపై సమన్లు ఇష్యూ చేస్తున్నారు. మరి దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చి విచారణకు హాజరవ్వాల్సి ఉంది. ఇది చాలా సున్నితమైన అంశము, రిజర్వేషన్లకు సంబంధించిన అంశము. మరి ఈ అంశం నేపథ్యంలో ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీలంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ అంశంలో బీజేపీ చాలా సీరియస్ గా ఉంది. మరికొద్ది సేపట్లోనే అంటే ఇంకొక 20 నిమిషాల్లో బీజేపీ కీలక నేతలందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి కాంగ్రెస్ పై గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరబోతున్నారు. మరి దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే చాలా చిరికి గాలివానగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రేవంత్ రెడ్డి పీక చుట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి టీం ఇటు హైదరాబాద్ కి బయలుదేరిగా తెలుస్తోంది. ఎంతమంది బృందం బయలుదేరింది, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎంతమంది టీం హైదరాబాద్ కి బయలుదేరింది? ఎగ్జాక్ట్లీ పోలీసుల ప్రత్యేక బృందం, ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్ చేరుకుంటున్నారు. ముఖ్యంగా గాంధీ భవన్ వెనకాల ఉన్నటువంటి అక్కడ నుంచి స్పెషల్ ఒక టీం పనిచేస్తా ఉన్నారు. సోషల్ మీడియా టీము వార్ రూమ్ కింద, అలాగే గాంధీ భవన్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒక వార్ రూమ్ కింద కొద్దిమంది టీమ్, సోషల్ మీడియా టీం పనిచేస్తా ఉన్నారు. వారంతా కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. కాకపోతే ఇదంతా పక్కన పెడితే అమిత్ షాకి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి దేశంలో రిజర్వేషన్లను అంతం చేయనున్నాము, ఈసారి రిజర్వేషన్లు పూర్తిగా పక్కన పెట్టేస్తాము, రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తామనేటువంటి ఒక వీడియోను అమిత్ షా మాట్లాడినట్టుగా ఒక వీడియోను దానికి ముఖ్య కేంద్రం అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా, గాంధీ భవన్ కేంద్రంగానే ఇదంతా జరిగింది అనేటువంటి ఒక అనుమానాన్ని బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే కంప్లైంట్ చేశారు. ఢిల్లీలో కంప్లైంట్ అయింది. ఇక్కడ మన్నే సతీష్ సోషల్ మీడియా టీం ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనకు నోటీసులు అందాయి. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తా ఉంది. చాలా కీలకంగా భావిస్తా ఉంది. ఈ ఎన్నికలను దేశవ్యాప్తంగా ఇప్పటికే 400 పార్ అఫ్ కి బార్ అనేటువంటి ఒక నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తా ఉన్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేటువంటి విధంగా రిజర్వేషన్ లాంటి అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలంగాణ వేదికగా ప్రచారం జరుగుతుంది అనేటువంటిది బీజేపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు, కంప్లైంట్ చేశారు. మనం గత కొద్ది రోజుల నుంచి చూస్తా ఉన్నాం, 3 నుంచి 4 రోజులుగా గత కొన్ని రోజుల నుంచి అనేక సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ తర్వాత బీజేపీ రెండు కలిసి మనువాద సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 400 సీట్లు అందుకే అంటున్నారు. దానివల్ల మొత్తం రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని రేవంత్ రెడ్డి పలు సభల్లో పలు సమావేశాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రధానంగా మెన్షన్ చేస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినందుకు గాను, తర్వాత ఫేక్ వీడియో తయారు చేసినందుకు గాను ఆయన పైన పోలీసులు నోటీస్ ఇచ్చారు. నిన్న ఒక ఆర్ఎస్ఎస్ సమావేశానికి హైదరాబాద్ లో హాజరైనటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, మొదటి నుంచి ఇస్తున్న రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి సహకారం ఉంది, ఆ రిజర్వేషన్లు కొనసాగింపు చేయాలి అనేటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము అంటూ ఆయన మోహన్ భగవత్ నిన్న మాట్లాడారు. ఆయన దాన్ని మాట్లాడడానికి రీజన్ కూడా పదే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సమాధానంగానే డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. దురుద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ పైన బీజేపీ పైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ కి వ్యతిరేకమైనటువంటి ఎట్టి పరిస్థితుల్లో కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిన్న అరవింద్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీ, ఆల్రెడీ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు అరవింద్ కూడా ఆ ముస్లిం రిజర్వేషన్ ని రద్దు చేస్తామని చెప్పాం, మేము 4% ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కొనసాగిపిస్తా ఉందో కాంగ్రెస్ పార్టీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని 4% రిజర్వేషన్ ఇచ్చారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు వ్యతిరేకం కాబట్టి, రాజ్యాంగం కూడా వ్యతిరేకం కాబట్టి సుప్రీంకోర్టు కొట్టివేసింది, పక్కన పెట్టింది. అయినప్పటికీ కొనసాగిస్తామనేటువంటి వ్యాఖ్య చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ముస్లిం రిజర్వేషన్ ని రద్దు చేయబోతా ఉంది బీజేపీ. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఆ రిజర్వేషన్ ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంచబోతా ఉన్నామంటూ నిన్న అరవింద్ లేఖ విధిస్తారు. సో వీటన్నిటి మధ్య మొత్తానికి రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా కేవలం రిజర్వేషన్ల అంశం పైన ముడిపడి ఉంది. మనం మొదటి నుంచి ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి అన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయాయి. కేవలం రిజర్వేషన్ల అంశం ఈరోజు మెయిన్ పొలిటికల్ ఎజెండాగా మారిపోయింది. సో ఆ అంశం పైనే పొలిటికల్ పార్టీలు ఎక్కువగా మాట్లాడుతా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే అమిత్ షా ఫేక్ వీడియోను తయారు చేయడము, డీప్ ఫేక్ వీడియోను తయారు చేయడము, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడము, దాని వెనకాల పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇక్కడ సోషల్ మీడియా టీమే ఉంది. అంటే ఒకవేళ దీనికి సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, కొంతమంది అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది మధు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగ్ వార్ రూమ్ ఏదైతే ఉందో, వార్ రూమ్ ఇన్ఛార్జ్ కావచ్చు, తర్వాత ఇందాక చెప్పినటువంటి పేరులో మన్నే సతీష్ అనేటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డికి నోటీసులు అందినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వేదికగానే, గాంధీ భవన్ వేదికగానే సోషల్ మీడియాకి సంబంధించిన వార్ రూమ్ నడుస్తా ఉంది. ఇక్కడ నుంచే భారీ కొన్ని గ్రూప్స్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు తయారు చేయడము, అందులో పోస్టింగ్ చేయడము, విస్తృతంగా ప్రజలకి ప్రచారం చేయడము, కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టుకున్నటువంటి ఇక ప్రచారాన్ని. సో వాళ్ళ ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం తక్కువ, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు ఎక్కువగా ప్రచారం చేయడం పైన దీనిపైన దృష్టి పెట్టారు ఈ వార్ రూమ్ అనేటువంటిది బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. నోటీస్ ఇచ్చినటువంటి వారిని విచారించే అవకాశం ఉంది. చాలా సీరియస్ అలిగేషన్ గా బీజేపీ చూస్తా ఉంది, చాలా సీరియస్ అలిగేషన్. ఎందుకంటే దేశ సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్
హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా పైనే ఇట్లాంటి అత్యంత దారుణమైనటువంటి అబద్ధమైనటువంటి ఫేక్ వీడియోను తెలంగాణలో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వేదికగా దీన్ని తయారు చేశారనేటువంటి బీజేపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన కేంద్రం చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో కేసు నమోదైంది కాబట్టి వాళ్ళు ఇక్కడ చేరుకున్న తర్వాత చాలా సీరియస్ గా దీనిపైన దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసు పైన ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఫస్ట్ ఎక్కడ దీన్ని పోస్ట్ చేశారు, అటు నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళింది, దీని వెనకాల ఎవరున్నారు, రామకృష్ణ ఒకవేళ కనుక ఎందుకంటే కేసు రిజిస్టర్ అయితే కనుక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి పిలిచే అవకాశం ఉందా? ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ కేంద్రంగా జరిగే అవకాశం కనిపిస్తోందా? ఏం జరగచ్చు? ఇక్కడ కేసు రిజిస్టర్ చేసింది ఢిల్లీలో కాబట్టి ఢిల్లీకి రావాల్సిందే కంపల్సరీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మిగతా వ్యక్తులు ఎవరైనా కూడా. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు రిజిస్టర్ చేశారు. కేంద్ర హోంశాఖ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ఒక గతంలో మనం చూసినట్టుగైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా డీప్ ఫేక్ చేయడం, ఆ అంశాన్ని బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చిన సందర్భంగా ఈ అంశానికి సంబంధించి ఇద్దరు కూడా డిస్కస్ చేశారు. ఇలా డీప్ ఫేక్ చేశారు, మోడీకి సంబంధించిన చాలా వీడియోస్ డీప్ ఫేక్ అయింది. అయితే అది ఒక అంశం. కానీ అమిత్ షాకి సంబంధించిన చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే రిజర్వేషన్ ఇష్యూ. ఈ రిజర్వేషన్ ఇష్యూలో ఒక సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి వీడియోని డీప్ ఫేక్ చేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ. ఇది దాన్ని ఆషామాషిగా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి సంబంధించి రిజర్వేషన్లు యథాతథంగా ముస్లింల రిజర్వేషన్లే రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు తప్ప అమిత్ షా ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలు అమిత్ షా చేయలేదు. కాబట్టి అలాంటి వాటిని సెన్సిటివ్ ఇష్యూస్ చెప్పడం వల్ల ఇది ఒక హింస చెలరేగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి బీజేపీ స్ట్రాంగ్ గా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చింది. మరికొద్ది సేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కలుస్తుంది. ఈ నేపథ్యంలో దీని మీద స్ట్రాంగ్ గా ఉంది ఢిల్లీ పోలీసు, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, అలాగే ఢిల్లీ సైబర్ క్రైమ్. ఇద్దరు కూడా టీమ్ గా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికే గుర్తించారు వీడియో ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎక్కడ తయారైంది అనేది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ కి సంబంధించినటువంటి ఎవరైతే వీడియో చేశారో ఆ వ్యక్తులని, అలాగే ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి హెడ్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన పిసిసి చీఫ్ కాబట్టి ఆయన ఢిల్లీ పిలిపించి విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి మధు దగ్గరికి వెళ్తాం. మధు, ఎందుకంటే ఇప్పుడు ఐటీ సెల్ కి సంబంధించి నోటీసులు ఇచ్చింది, అలాగే ఇటు పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లీగల్ సెల్ రంగంలోకి దిగిందా? కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి కసరత్తు చేస్తోంది? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఖచ్చితంగా వాళ్ళు దాని ప్రాసెస్ లో ఉంటారు. దాంట్లో పోలీసులు కేసు నమోదు చేశారు, నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. దీంట్లో పిసిసి చీఫ్ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ వీడియో అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఎక్కడ నుంచి అప్లోడ్ అయింది, ఎక్కడ ఫేక్ వీడియో తయారు చేశారు, ఫస్ట్ ఎక్కడ షేర్ అయింది, ఏ వాట్సాప్ లో షేర్ అయింది, ఏ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ అయింది, ఎక్కడి నుంచి షేర్ అయింది అనేటువంటిది పోలీసులు టెక్నికల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దర్యాప్తులో భాగంగా మనం చూసాం గతంలో ఇట్లాంటి సైబర్ కి సంబంధించినటువంటి కేసెస్ ఫైల్ అయినప్పుడు చాలా పక్కాగా నిర్దిష్టంగా ఏ సిస్టమ్ నుంచి, ఏ ల్యాప్టాప్ నుంచి, ఏ వైఫై నుంచి, ఏ నెట్వర్క్ నుంచి ఎక్కడ మొట్టమొదటిగా అప్లోడ్ అయింది, ఎక్కడ షేర్ అయింది అనేటువంటి చాలా ఈజీగా పోలీసులు దీన్ని విచారణలో భాగంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా ఈజీగా తెలిసిపోయేటువంటి అంశం. సో కాబట్టి పక్కా సమాచారంతోనే కేసు ఫైల్ చేశారు. ఒకటి సచిన్, గాంధీ భవన్ వేదికగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీమ్ రన్ అవుతా ఉంది. తర్వాత వెనకాలనే గాంధీ భవన్ వెనకాల మరొక బిల్డింగ్ ఉంది, ఇందిరా భవన్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్ లో కూడా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీమ్ పనిచేస్తా ఉంది. ఆ టీం ప్రత్యేకంగా కొద్దిమంది యువకులు పనిచేస్తా ఉన్నారు. వార్ టీం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వార్ టీం, సోషల్ మీడియా వార్ టీం కింద వీళ్ళంతా కూడా వార్ రూమ్ కింద అక్కడి నుంచే ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచే అమిత్ షా పేరిట ఫేక్ వీడియో అప్లోడ్ చేశారు, అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు అనేటువంటిది బీజేపీ బలంగా ఆరోపిస్తా ఉంది. ముఖ్యంగా ఆయన కేవలం ఒక పార్టీ వ్యక్తి కాదు, దేశానికి సంబంధించినటువంటి హోంమంత్రి కూడా కావడం అనే కీలకంగా భావిస్తా ఉన్నారు పోలీసులు. ఇలాంటి ఫేక్ వీడియో తయారు చేయడం మొట్టమొదటిసారిగా దేశంలోనే, ఇతర రాష్ట్రాల్లో కాదు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పైన కేంద్రము తర్వాత ఢిల్లీ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు. గత రోజుల నుంచి 4 రోజుల నుంచి పదే అలిగేషన్, మెయిన్ అలిగేషన్ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైనే ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. దీని వెనకాల పక్కా ప్రణాళికతోనే
కావాలని కుట్రపూరితంగా చేశారు అనేటువంటిది బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. పోలీసులు వచ్చిన తర్వాత దీని మీద చాలా సీరియస్ అలిగేషన్ చేసే అవకాశం ఉంది, సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ అండ్ మధు ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం అమిత్ షా డీప్ ఫేక్ వీడియోపై ఇప్పుడు దుమారం రేగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలి అని అన్నారు పోలీసులు. టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ కు కూడా నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని అమిత్ షా పేరుతో ఓ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది కాంగ్రెస్ చేస్తుందని అంశానికి సంబంధించి బీజేపీ ఆరోపిస్తోంది. ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారు అన్న దానిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలే తయారు చేశారని అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇక త్వరలోనే తెలంగాణకు మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికీ 8 మంది బృందం బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అయితే ఈ వీడియో డీప్ ఫేక్ వీడియోగా చెప్తున్న ఆ వీడియోకి సంబంధించి అసలు డీప్ ఫేక్ వీడియోలో ఏముంది, అలాగే రియల్ వీడియోలో ఏముంది, ఒకసారి ఆ కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం. पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसपी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एसपी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम